నమస్కారం. ఆరెంజ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ శ్రీపీఠంలో అక్టోబర్ 22 నుండి మహాశక్తి యాగం. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. వాహనమిత్ర పథకం గడువు పొడిగించాలి. ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సిఐటియు. తాళరేవులో పొలంబడి కార్యక్రమం. పంట తెగుళ్లపై రైతులకు అవగాహన. కాకినాడలో స్వస్థనారి సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం. పాల్గొన్న జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం 2025 అనే మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి 1000 కోట్ల కుంకుమార్చన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు. శ్రీపీఠంలో ఏర్పాటు చేసే మహాశక్తి యాగం గురించి, దాని ఏర్పాట్ల గురించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ, ఇది వరుసగా 3వ మహాశక్తి యాగమని, ఈ యాగంలో 100 కోట్ల కుంకుమార్చన పూర్తి చేయడంతో మొత్తం ఈ మూడింటితో కలిపి 300 కోట్ల కుంకుమార్చనను పూర్తి చేయనున్నామన్నారు. తాము 1000 కోట్ల కుంకుమార్చన చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ మహత్తర కార్యక్రమంలో సుమారుగా 4 లక్షల మంది వరకు భక్తులు వస్తారని, వారి కోసం 1000 మంది తమ సిబ్బంది రాత్రి పగలు అనక కష్టపడి పనిచేసి భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో నిమగ్నమై ఉంటారన్నారు. ఈ నవరాత్రుల్లో భాగంగా ఉదయం 6 గంటలకు మొలకెత్తిన అంకురాలతో అమ్మవారి అర్చన చేస్తామని, 10 గంటలకు కుంకుమార్చన, సాయంత్రం 5 గంటలకు అమ్మవారి పూజా కార్యక్రమాలు, దర్శనం భక్తులు కల్పిస్తామన్నారు. గంటలకి హోమాలవి ప్రారంభమైపోతాయి. హోమశాలలో హోమాలవి, అర్చనలవి. ఈ 100 కోట్ల కుంకుమార్చన అనేది సరిగ్గా 10 గంటలకు, అంటే 9:58కి నేను స్టేజ్ మీద ఓంకారం చెప్తాను. ఇది అందరికీ అలవాటైంది. 12 గంటలకు అయిపోతుంది. అప్పుడు చండై వాయిద్యాలతోటి హారతి, అమ్మవారికి విశేష హారతి ఉంటుంది. అప్పుడు అందరూ మహాప్రసాదానికి వెళతారు. ఆ తదుపరి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు అమ్మవారి యొక్క విశేష అలంకరణ దర్శనం ఉంటుంది. ఇదంతా కూడా ఉచితం. 100 కోట్ల కుంకుమార్చనలో హాయిగా ఉచితంగా పాల్గొనొచ్చు. అమ్మవారి దర్శనం ఉచితం, అమ్మవారి దగ్గర మహాప్రసాదం ఉచితం. చాలా ఖరీదైనటువంటి అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష కంకణం కూడా అందరికీ ఆఖరి రోజున ఉచితంగా ఇస్తాము. పూజ చేసుకున్న కుంకుమ కూడా ఉచితంగా ఇస్తాం వాళ్ళకి. ఆ కుంకుమ మళ్ళీ ఇంటికి పట్టుకెళ్లేలాగా వాళ్ళకి ఇస్తాము. అన్నీ ఇక్కడ ఏమీ మేము ఏదో సహకరిస్తాము అనుకున్న వాళ్ళు సహకరిస్తారు. సహకరించడానికి అవకాశం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరందరూ రండి. మీరు ముఖ్యంగా రండి. ఎందుకంటే మీరు సహకరించే స్థాయికి ఎదగాలనేది ఇక్కడ సంకల్పం. కాబట్టి అందరూ ఎదగాలి, అందరూ అభివృద్ధి, అభ్యున్నతి పొందాలనేటువంటి మహాసంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా అందరూ పాల్గొని ఇందులో భాగస్వాములే తరించాలని ఆహ్వానిస్తాం. మేము ఇచ్చేస్తాం. అందుకని మేము ఐడి ఏదైతే ఇచ్చామో వాళ్ళందరికీ కూడా మేము స్కాన్ చేస్తాం. మాకు ప్రధానంగా ఏంటంటే మొదటి రోజు నుంచి స్కానింగ్ ఉంటుంది. సో ఐడి స్కాన్ చేస్తాము. దానికి మా కోడింగ్ ఉంటుంది.
ఏ రోజుకి ఆ రోజు ఆ కోడ్ మారుస్తాము, అది మేము దాన్ని బట్టి పెట్టుకున్నాము. ఆఖరి రోజు మేము చెప్తాం ఇక్కడ స్టేజ్ మీద, ఆ రోజు వాళ్ళు ఐడి కార్డ్స్ తెస్తే మేము ఏంటంటే 1 నుంచి 10,000 మంది ఒకసారి ఒక డేట్ ఇస్తాము, వాళ్ళు వస్తారు 1 నుంచి 10 వరకు ఆ సీరియల్ నెంబర్. అలాగనే 10 నుంచి 20 ఒక సీరియల్ నెంబర్, 20 నుంచి 30 అలా సీరియల్ నెంబర్. ఎందుకంటే ఒకటే రోజు ఇన్ని వేల మందికి ఇవ్వడం అనేది కూడా కష్టం, కాబట్టి అవి తీసుకుని మళ్ళీ వాళ్ళని లైన్లో పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేస్తాము. కాబట్టి 36,000 మందికి ఋత్విక్కులు మొత్తం ఋత్విక్కులు ఉజ్జయిన్ నుంచి వస్తున్నారు, అలాగనే మనకు ఇండోర్ దగ్గర నుంచి వస్తున్నారు, తమిళనాడు నుంచి వస్తున్నారు, కర్ణాటక నుంచి వస్తున్నారు, ఆంధ్రాలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు, అలానే మన కాకినాడ వాళ్ళు ఉంటారు. సుమారుగా 120 మంది ఋత్విక్కులు ఇందులో హోమాల దగ్గర పాల్గొంటారు. కుంకుమార్చనలో నేను ఇంకొక 4 దాన్ని లీడ్ చేస్తాము. సాయంత్రం పూట అర్చనకు కూడా వాళ్ళు కార్యక్రమం నుంచి సగం మంది అర్చనకు వస్తారు, సగం మంది హోమానికి వెళ్తారు. ఇలా 120 మంది ఋత్విక్కులు పూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ మంత్రాలతోటి, హోమాలతోటి, అర్చనతోటి, అలాగనే విశేషమైన కార్యక్రమాలతోటి, అలంకరణలతోటి మహాశక్తి యాగాన్ని ఒక వైభవంగా, ఒక సంప్రదాయంగా, ఒక పద్ధతితో, ఒక విధి విధానంతో మనందరం ఆస్వాదించడానికి వేదిక రూపొందుకుంది. కాబట్టి మీరు ఈ వేదికని కూడా ఒకసారి చిత్రీకరించి దాన్ని కూడా పబ్లిక్కి తెలియచేసి, ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ వచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలే తరించాలని ఆహ్వానిస్తాను. శ్రీపీఠంలో జరిగే 3వ మహాశక్తి యాగానికి స్వాగతం. 22 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీపీఠంలో మహాశక్తి యాగాన్ని నిర్వహించబోతున్నాం. ఈ మహాశక్తి యాగంలో ప్రధానమైనటువంటి కార్యక్రమం 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం, 100 కోటి కుంకుమార్చన. ఇది 1000 కోట్ల కుంకుమార్చన చేయాలనే మహాసంకల్పంలో భాగంగా ఇది 3వసారి మహాశక్తి యాగము. 300 కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి అంచనాలకు మించి 3వసారే కాకినాడ వేదికగా శ్రీపీఠం ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రమేయం ఉంది అనుకోవడం కంటే, ఆ భ్రమపడడం కంటే, దైవం యొక్క కేవలం దైవానుగ్రహంతో, అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటి కార్యక్రమంలో పక్క ప్రాంతాలే కాదు, జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యము ఒక 40,000 నుంచి 50,000 మంది వరకు కూడా మహాప్రసాదాన్ని వాళ్ళకి అందించాలని ఒక గొప్ప సంకల్పం. అంటే ఈ 11 రోజుల్లో ఒక 4 లక్షల నుంచి 5-5.5 లక్షల వరకు దాటుతారనేది. అలాంటి ఈ కార్యక్రమంలో మా అమ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు, ఆవిడ సంకల్పం మేరకు, ఆవిడ తనువు చాలిస్తున్న సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పచెప్పి ఒక మంచి కార్యంలో వినియోగించాలని చెప్పిన దాన్ని ఇంకొకరి సహకారంతో కూడా ఇన్ని వేల మందికి కంకణాలు అవి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్స్ అవి చేయడం జరిగింది, ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష అనేటువంటి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసి వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తాము. అలాగే ప్రతినిత్యము 8 శక్తుల యొక్క ఆవాహనతో అష్టశక్తి హోమము జరుగుతూ ఉంటుంది. అంటే 8 శక్తులు ఏంటనంటే అష్ట దిక్కులని కాపాడేటువంటి శక్తులు. వారాహి, బగళాముఖి, అలాగనే మనకు ప్రత్యంగిర, చండి, దుర్గా, ఇలాగా 8 శక్తులని ప్రతినిత్యము విశేషమైనటువంటి స్థవంతో, మూలమంత్రాలతో, ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాలని సేకరించి విశేష హోమాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. అలాగనే ప్రతిరోజు విశేషంగా ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఏదైతే అలంకరణ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద 1,00,000 అంకురాలతోటి అర్చన, 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన, అలాగనే 1,00,000 పుష్పాలతో అర్చన, 1,00,000 నారికేళాలు కొబ్బరికాయలతో అర్చన, 1,00,000 నిమ్మకాయలతో అర్చన, ఇలా తులసి అర్చన, ఇలాంటి అర్చనలన్నీ కూడా ప్రతిరోజు 1,00,000 అర్చన అమ్మవారికి జరుగుతూ ఉంది. ఒక విరాట్ స్వరూపం అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు. ప్రతి భక్తురాలు, ప్రతి భక్తుడు కూడా ఆ దీక్షా వస్త్రాన్ని ధరించడం,
అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్ళే సెల్ఫ్ ఆర్గనైజ్డ్గా వచ్చి కూర్చుంటున్నారు. కాబట్టి మీడియా ద్వారా మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరం కలిపి దీనికి మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆటో క్యాబ్ వాహనదారులకు ప్రభుత్వ వాహన మిత్ర సహాయం కోసం నమోదు చేసుకునే గడువు మరొక వారం రోజులు పెంచాలని సిఐటియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సిఐటియు నగర కో-కన్వీనర్ పల్లివేల వీరబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మరియు క్యాబ్ వాహనదారులు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం సెప్టెంబర్ 17 నుండి 19వ తేదీ వరకు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆచరణలో సచివాలయాల్లో కొన్ని సందర్భాల్లో సర్వర్లు పనిచేయకపోవడం వల్ల జనం పెద్ద సంఖ్యలో గుమ్ముకోవడం వల్ల నమోదు ప్రక్రియ ఆలస్యమవుతుందన్నారు. అదేవిధంగా ఒకరి వాహనం మరొకరు కొనుగోలు చేసినప్పుడు రికార్డ్ ట్రాన్స్ఫర్ కూడా సర్వర్లు పనిచేయని సందర్భంలో ఆలస్యమవుతుందన్నారు. ఆటో క్యాబ్ యూనియన్ సంవత్సరానికి 30,000 రూపాయలు సహాయం చేయాలని కోరుతున్నారని తెలిపారు. లేని పక్షంలో వాహనాలకు ఇంధనం వేయించి నెలకు 26,000 రూపాయలు చెల్లిస్తూ మహిళల ఉచిత ప్రయాణంలో భాగస్వాములు చేయాలని డ్రైవర్స్ కోరుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా వాహన మిత్ర పథకం వాహన యజమానులతో పాటు ఆటో క్యాబ్ వాహనాలపై ఆధారపడే డ్రైవర్స్ అందరికీ వర్తింపు చేయాలని కోరుతున్నామన్నారు. ప్రస్తుతం వాహన మిత్ర సహాయం కోసం నమోదు చేసుకునే గడువు మరో వారం రోజులు పెంచాలని సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణలు ఉన్నారు. ఆటో క్యాబ్ వాహనదారులకి వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించి దరఖాస్తు చేసుకోమని ఇచ్చిన సమయాన్ని పొడిగించాలని సిఐటియు కాకినాడ నగర కమిటీగా కోరుతున్నాం. కారణం ఏమిటంటే 17, 18, 19 తేదీల్లో మాత్రమే ఈ సచివాలయాలకు వెళ్ళి ఆటో ఓనర్సు క్యాబ్ ఓనర్సు నమోదు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. తీరా చూస్తే అక్కడ సచివాలయాల వద్ద పెద్ద ఎత్తున జనం గుమ్ముకోవడం, కొన్ని సమయాల్లో సర్వర్లు అన్నీ కూడా సక్రమంగా పనిచేయకపోవడం, సచివాలయ సమయాలు 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వెళ్తున్నా అందరికీ సకాలంలో నమోదు జరిగే పరిస్థితులు కనపడడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఆలోచించి సమయాన్ని మరొక వారం రోజులు పొడిగించాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆటోలు ఒకరి నుంచి ఇంకొకరు కొనుగోలు చేసినప్పుడు ఈ కొనుగోలు చేసుకున్న వారికి ప్రభుత్వ సహాయం అందాలన్నట్లయితే వారి నుంచి రికార్డు కూడా తర్జుమా కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఒకరి నుంచి ఇంకొకరికి రికార్డు మార్చుకునే సమయంలో అక్కడ కూడా సర్వర్లు పనిచేయకపోవడం వల్ల అసలైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం అందే పరిస్థితి కనబడడం లేదు. ఇంకొక విషయం, ఆటో యూనియన్స్ క్యాబ్ యూనియన్స్ డ్రైవర్లు అందరూ కోరుకునే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయం పెరిగిన ధరలను బట్టి ఏమాత్రం సరిపోదు. ఒకసారే సంవత్సరానికి ఇచ్చే సహాయం అయితే 30,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆటోలకు కానీ క్యాబ్లకు కానీ ఆయిల్ వేయించి నెలకి 26,000 రూపాయలు ఇచ్చినట్లయితే ఆర్టీసీ ఏ రకంగా అయితే మహిళలను తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేరుస్తుందో ఆ విధంగా చేర్చడానికి తాము కూడా ఈ పథకంలో భాగస్వాములు అవుతామని డ్రైవర్లందరూ కోరుతున్నారు. అదేవిధంగా ఓనర్లకు మాత్రమే కాకుండా ఆటో క్యాబ్ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని సిఐటిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం తక్షణమే ఆటో డ్రైవర్ల యొక్క పథకానికి నమోదు చేసుకునే సమయాన్ని మరొక వారం రోజుల పాటు గడువు పెంచాలని సిఐటిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ జిల్లా తాళ్రేవు మండలం పి మల్లవరం పంచాయతీలో రైతు దడాల సత్తికొండ పొలంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్రేవు మండల వ్యవసాయ అధికారి ప్రశాంతి మాట్లాడుతూ మల్లవరం పంచాయతీ పరిధిలోని ఎంపిక చేసిన 30 మంది రైతులు క్రమం తప్పకుండా వారం వారం పొలంబడి ద్వారా అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ పంట చేలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి అనుగుణంగా అధికారుల సూచనలు పాటించాలన్నారు. దోమ, ఆకుముడత తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు ధూళిపూడి వెంకటరమణ, దడాల బుజ్జిబాబు, బల్ల చిరంజీవి, నేతల నాగార్జున, వ్యవసాయ సిబ్బంది గౌతమి, జ్యోతి ప్రియాంక, మొండి భవానీ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు మనకి
వాతావరణం చేంజ్ అవుతుంది చూసారా, చల్లదనం గుబురు గుబురు ఉందో చూసారా. ఇలాగే దానికి ఒక సంవత్సరంలో 6 నుంచి 7 జనరేషన్స్, అంటే 6 నుంచి 7 సార్లు అది మారుతూ ఉంటుంది. 4-5 సార్లు అన్నారనుకోండి కింద పడిపోతాయి. బద్రి గారు ఆత్మహత్యగా వైద్యం చెప్తాను 60-70 రోజుల్లో 60-70 రోజుల్లో 5 సార్లు దాన్ని పొలిసి విప్పుతుంది పెద్దది అవడానికి. ఈలోగా ఏం చేస్తుంది, ఇది మనకి ఏదైతే పచ్చగా చక్కగా ఉంటుందో అమైన పరిస్థితి, టెంపరేచర్ ఎప్పుడు గుబురుగా ఉండి ఇలా చల్లగా ఉండి గుబురుగా ఉంటుందో, అనుకూల పరిస్థితి వస్తుందో అప్పుడే చెలరేగిపోతాయి అన్నమాట. మనం అనుకూల పరిస్థితి వస్తుంది అనేటప్పుడు దీన్ని గుర్తించడం ఎలాగా, దీన్ని నివారించడం ఎలాగా, అసలు దీని లైఫ్ సైకిల్ అసలు ఎలా పుడుతుంది, ఎలా వెళ్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు ఇందాక ఏం చెప్పండి, దీని గుడ్లు ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ మనం మొదలు. ఈ మేడం గారు ఈ పొలంబడి కార్యక్రమం ఈవేళ 6వ రోజు 6వ వారం అండి. పి మలవరం గ్రామంలో ఆమె చెప్పేటటువంటి కార్యక్రమాలు మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. గ్రౌండ్ లెవెల్లో దోమ గురించి, మిత్ర పురుగులు, శత్రు పురుగులు, ఆ పొలం పరిశీలన గురించి చాలా చక్కగా వివరించారండి. గట్లు శుభ్రంగా బాగు చేసుకోవాలి, అదే ఈ తెగుళ్ళకి మూల కారణం అని చెప్పారండి. సో ఆవిడ చెప్పిన తర్వాత మేము గట్లు శుభ్రం చేసుకోవడం జరిగిందండి. దాని యొక్క ఫలితాలు కూడా మేము చాలా చక్కగా మేము ప్రత్యక్షంగా చూస్తున్నామండి. నమస్కారం అండి. ఈరోజు మరి మనం పొలంబడి పి మల్లవరం గ్రామంలో జరుపుకుంటున్నాము. 6వ వారం జరుగుతుందండి. దీంట్లో భాగంగా మనకి పొలం పరిశీలన విశ్లేషణ కార్యక్రమంలో మన రైతు సోదరులందరూ కూడా 5 గ్రూపులు ఈసా డయాగ్రామ్స్ వేసి కూడా ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా స్పెషల్ టాపిక్గా మనం ఈరోజు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ దోమ ఉధృతి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దోమ గురించి మరియు పొడతెగులు గురించి చెప్పుకోవడం జరిగిందండి. రైతు సోదరులు అందరూ కూడా చక్కగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారండి. థ్యాంక్ యూ. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పెద్దాపురం ఏరియా ఆసుపత్రి వద్ద నిర్వహించిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీబీ పేషెంట్స్కు పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి స్త్రీకి వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మెరుగైన వైద్యం ఇవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. అదేం పట్టుకోవడం కిందకి పెట్టు. ఇక్కడ మీరు వెళ్ళిపోండి అలా. పిల్లల కోసం క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్లు, సరైన పోషకాహారాన్ని, సమతుల్య ఆహారం, టీకాలు, మానసిక శుభ్రత.
సీనియర్ పద్మావతి గారు వెళ్ళమ్మా అమ్మా రా జరుపా జరుపా అలా బాబు నరసింహ గారు నరసింహ గారు దేవరప్పన్న ఎలా వచ్చాను మమ్మల్ని నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేకపోయారని మాజీ ఎంపీ మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ తీవ్రంగా విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చెలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి భరత్రామ్ పిలుపునిచ్చారు. క్వారీ మార్కెట్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ భవనం వద్ద నుంచి మెడికల్ కాలేజ్ వరకు శాంతియుత ర్యాలీ చేపట్టాలని భరత్రామ్ ప్రయత్నించగా పోలీసులు ఆయన నివాసం వద్ద అడ్డుకున్నారు. దీంతో నాయకులు కార్యకర్తలు తీవ్ర నినాదాలు చేశారు. చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలి, జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిరంకుశ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా తీసుకురాల. ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ, 4వ ముఖ్యమంత్రి, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అదొక చరిత్ర, సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ చరిత్రని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు మీరు ఎట్లా చేస్తారని అడుగుతా ఉన్నా. కోవిడ్ వలన ఇక్కడ మన పక్కనే కాకినాడ రంగరాయ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఎన్ని వేల ప్రాణాలు కాపాడి అంటే పేద ప్రజలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక వరం, దాన్ని ఇవాళ కాలు రాస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్తా ఉన్నారు మా దగ్గర ఫండ్స్ లేవని చెప్తా ఉన్నారు. అంటే మీరు 17 మెడికల్ కాలేజీలకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేషన్ 8,300 కోట్ల రూపాయలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఈ 16 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. అందులో 5% కూడా కాదు, 3% ఫండ్ దీనికి వాడితే మెడికల్ కాలేజీలు ఈ పాటికి కంప్లీట్ అయిపోయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఇది ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ కాలేదు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం నోటీస్ ఇచ్చారనంటే, అక్కడ పరీక్షలు జరుగుతున్నాయి, రాజమండ్రి మెడికల్ కాలేజ్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరీక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆటంకం కలుగుతుందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మరి ఎవరు అబద్ధం ఆడినట్టు అని అడుగుతా ఉన్నా.
మీరు అబద్ధం ఆడారా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం ఆడుతున్నారు? పరీక్షలు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు. మీరేం చెప్తున్నారు? ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తయారు కాలేదు. అక్కడ సెకండ్ అకాడమిక్ ఇయర్ జరుగుతూ ఉంది. ఇంత దారుణమైన పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాకుండా మీకు ఫైనాన్షియల్ లోటు ఏమీ లేదండి. మీ వలన కేంద్ర ప్రభుత్వం అక్కడ నిలబడి ఉంది. అక్కడ షార్ట్ ఫాల్ మైనారిటీ గవర్నమెంట్ తెలుగుదేశం ఎంపీలే కనుక మద్దతు విత్డ్రా చేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. ఆ మాత్రం మీరు అంత పై చేయిలో ఉన్నప్పుడు కేంద్రాన్ని డిమాండ్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురాకోకుండా ప్రైవేట్ పరం చేసి మళ్ళీ ఎకరం రూపాయికి అమ్మే కార్యక్రమం చేసి విశాఖపట్నంలో లూలుకి విశాఖపట్నంలో ఒక అద్భుతమైన స్థలము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి కాస్ట్లీయెస్ట్ స్థలం ఏదైతే ఉందో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి ఇస్తారా? ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తూ ఉన్న పరిస్థితులు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఇవాళ పీపీపీ విధానం అనేది పూర్తి స్థాయిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఎంత దూరమైన వెళ్తామో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయనివ్వము. ఒకవేళ మీరు చేసినప్పటికీ కూడా రేపు వచ్చే మా ప్రభుత్వం వస్తుంది, ఇమ్మీడియట్గా నిర్దాక్షిణ్యంగా ఎవరైతే ఈ అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నారో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసే కార్యక్రమం చేస్తాము అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఒక్కటే అంశం చెప్తున్నాం. ఇవాళ పేద ప్రజలు, పేద విద్యార్థులు చదువుకోకుండా వాళ్ళకి వైద్యం అందనివ్వకోకుండా ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నిన్నటి నుంచి ఆరోగ్యశ్రీని కూడా అడ్డుకునే కార్యక్రమం చేశారు. అంటే ఆరోగ్యశ్రీ కూడా బిల్స్ పేమెంట్ చేయట్లా. బిల్స్ పేమెంట్ చేయకపోతే ఏమవుతుందనండి? బిల్స్ పేమెంట్ చేయకపోతే ఆరోగ్యశ్రీ ఆపేశారు. మరి ఆరోగ్యశ్రీ ఆపితే పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారోనండి? మీకులాగా డబ్బులు ఉన్నాయా? గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ప్రైవేట్ హాస్పిటల్లోనూ కార్పొరేట్ హాస్పిటల్లోనూ ఎలా వెళ్తారని అడుగుతున్నాం. ఒక పక్కనేమో మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, ఇంకొక పక్కనేమో ఆరోగ్యశ్రీ బిల్స్ కట్టక ఆపేస్తూ ఉన్నారు. మరి ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద ప్రజలు ఏం చేస్తారని అడుగుతా ఉన్నారు. ఇంత దారుణమైన వైఖరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. మీరు ఇమ్మీడియట్గా ఏదైతే మీరు ఈ పీపీపీ విధానాన్ని తీసుకుని వచ్చారో దాన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,15,09,966 రూపాయల ఆదాయంగా లభించింది. అన్నప్రసాదం హుండీల నుంచి 34,11,312 రూపాయల ఆదాయం లభించింది. మొత్తం 27 రోజులకు గాను 1,49,21,278 రూపాయల ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. నగదుతో పాటు 28 గ్రాముల బంగారం, 2 కేజీల 180 గ్రాముల వెండి కానుకలుగా లభించినట్లు ఆయన తెలిపారు. మొత్తం 4 దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు. గోవిందా గోవిందా
శ్రీనివాసాయ మంగళం గోవిందా. గోకవరం దేవీ చౌక్లో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి విజయదశమి మహోత్సవాల సందర్భంగా విజయదశమి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ్ సార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, 11 రోజుల పాటు చక్కటి సంస్కృతి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు అమ్మవారు వేర్వేరు రూపాలతో తమ భక్తులకు దర్శనమిస్తుందని, భక్తులందరూ అమ్మవారి దర్శనానికి వచ్చి పాత్రలు కావాలని అర్చకులు తెలిపారు. విజయదశమి ఉత్సవాలు 22వ తేదీన ప్రారంభమై వచ్చే అక్టోబర్ 2వ తేదీన ముగుస్తాయని, 5వ తేదీన భారీ బాణాసంచాతో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుందని డాక్టర్ వల్లూరి జగన్నాథ్ సార్ చెప్పారు. నమః. ఓం శ్రీమాత్రే నమః. మన గోకవరం దేవీ చౌక్ శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో వచ్చే శరన్నవరాత్రి మహోత్సవములు భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారి కుటుంబ సభ్యులుగా ఉంటూ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరిపిస్తున్నటువంటి అమ్మవారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈ శరన్నవరాత్రి మహోత్సవాల యొక్క పాంప్లెట్ కరపత్రాన్ని ఈరోజు అమ్మవారి సేవకులందరూ కూడా అమ్మవారి సేవకుల సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా సోమవారం 22వ తేదీ ఉదయం 8:55 భక్తులు రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు దంపతులు మరియు ఆలయ ప్రధాన అమ్మవారి సేవకులైనటువంటి శ్రీ ఎనుకోటి సత్యరాజు గారు పెద్దలు గారు దంపతులచే అమ్మవారి కలశ స్థాపన కార్యక్రమంతో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అలాగే ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. కళాకారులను గౌరవించాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా కళాకారులకి ఈ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండల పరిధిలోని కోనసీమ తిరుమల 7 వారాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలికి నూతనంగా చైర్మన్గా నియమితులైన ముదునూరి వెంకటరాజు వాళ్ళు దర్శించుకున్నారు. తిరుమల తర్వాత అంత ప్రఖ్యాతి నొందిన వాడపల్లి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. తనను చైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తనకు చైర్మన్ పదవి రావడానికి విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓ నమో వెంకటేశయ్య. ఈరోజు మన తిరుపతి తర్వాత తిరుపతిగా పేరుగాంచినటువంటి మన కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానం చైర్మన్గా నిన్న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత వారు ఈరోజు నన్ను చైర్మన్గా ఎన్నిక చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులైనటువంటి సత్యానందరావు గారు నన్ను ఎస్పెషల్లీ ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన నన్ను నియమించడం, అలాగే గతంలో కూడా నేను ఎక్కడ ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి మండల పార్టీ అధ్యక్షుడిగా చేసి ఆయన అడుగుజాడలో నడిచి పోయినటువంటి ఎలక్షన్లో కూడా చాలా ఆయనకి అత్యధిక మెజార్టీ తేవడం జరిగింది. అలాగే మళ్ళీ ఆ నమ్మకం పెట్టుకుని ఈరోజు ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన చాలా కృషి చేశారు. కాబట్టి ఆయనకి నేను నా జీవితకాలం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఈ దేవస్థానాన్ని చాలా అభివృద్ధి చేయాలని, అలాగే దీనికి మా స్థానిక శాసన సత్యానంద అండదండలు తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అలాగే మన దేవస్థానం స్టాఫ్కి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో ఈ గుడిని తిరుపతి తర్వాత తిరుపతిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన కార్యక్రమాన్ని రూపొందించుకుని దీన్ని మంచి అభివృద్ధి చేస్తానని మీకు అందరికీ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. బ్రహ్మచ బ్రహ్మచాయ
कीर्तिं व्रजान् ददुः ब्राह्मणा ऋषयोद्धभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्रीलङ्कीर्तये देता एव देवता प्रीणाति आयुर्दाग्ने हविषोदिशानो घृतप्रतीको घृतयो निरेधि यज्ञो वै विष्णुः सोऽत्र जुहोति రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మూర్తి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను ప్రజా దర్బార్ దృష్టికి తీసుకొచ్చారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ప్రజా దర్బార్కు అర్జీదారుల సంఖ్య పెరిగింది. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, గింజాల అరిగల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు గారి ఆఫీసులో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఈరోజు 22వ వారానికి చేరుకోవడం జరిగింది. ప్రతి వారం వారి యొక్క సమస్యలతో కానీ, వారి యొక్క వినతులతో కానీ, వారి యొక్క అవసరాలకు కానీ, వారి యొక్క ఉన్న అన్ని సమస్యలు చెప్పుకోవడానికి జనాలు మన ఆఫీస్కి రావడం జరుగుతుంది. వచ్చిన సమస్యల్లో ఆఫీస్ సిబ్బంది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి, లేకపోతే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో వాళ్ళకి వివరించి ఇక్కడ పంపించడం జరుగుతుంది. కొన్ని సమస్యలు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా కూడా పరిష్కరించడం జరుగుతుంది. ప్రజలు మా యొక్క ప్రజా దర్బార్ గురించి, ఆ ప్రజా దర్బార్కి వెళ్తే మన సమస్య పరిష్కారం ఎలా చేసుకోవాలో, లేకపోతే పరిష్కారం అయ్యేదాకా కూడా వాళ్ళు మాకు చాలా తోడ్పాటునిచ్చి వాళ్ళు మాతో ఉండి మాకు అన్ని పరిష్కారం అయ్యేదాకా చూస్తున్నారని చెప్పి వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు తీర్చడానికి కూడా మేము కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి వాళ్ళ సమస్యలు తీర్చున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉందని ఈ ప్రెస్ మీట్ మూలంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్యనే శ్రీలంకలో రూట్ మారి మన కాకినాడకు చెందిన ఇద్దరు, యానం దగ్గర ఒక ఆయన, కాజలూరు మండలానికి చెందిన గంగవరం మండలానికి చెందిన మసకపల్లికి చెందిన ఒక అతను శ్రీలంకలో చిక్కుకుపోవడం జరిగింది. శ్రీలంక నేవీకి వాళ్ళు మన బోర్డర్ దాటి శ్రీలంకలోకి వెళ్ళటం వల్ల నేవీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే మనం ఈ మధ్యనే ఒక 11వ తారీఖున విడుదల చేస్తున్నామని ఒక స్టేట్మెంట్ మన అన్ని పేపర్లోని అన్ని చోట్ల రావడం జరిగింది. 11వ తారీఖున విడుదల చేసిన ఇంకా ఈరోజు 18వ తారీఖు నిన్నటికి అయింది. ఇంకా మా ఇంటికి మా మనుషులు రాలేదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చెంది మన ఆఫీస్కి రావడం జరిగిందండి. తక్షణమే మనం ఎంపీ గారికి ఈ విషయం చెప్తే ఎంపీ గారు ఈ విషయాన్ని వెంటనే కనుక్కొని శ్రీలంక ఒక హై కమిషన్ వాళ్ళతో, మిలిటరీ వాళ్ళతో కూడా, శ్రీలంక హోమ్ మినిస్ట్రీలో వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఏం జరిగింది, మన మత్స్యకారులు ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటన్నది వాళ్ళు తెలుసుకుని మాకు చెప్పడం జరిగింది.
అది మేము వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పరిస్థితి వాళ్ళకి వివరించి కంగారు పడొద్దు, శ్రీలంక ప్రభుత్వం 26వ తారీఖు దాకా టైం ఇచ్చి 26వ తారీఖు లోపల వాళ్ళకి సంబంధిత అన్ని సర్టిఫికేట్స్ అన్ని పేపర్ వర్క్ పూర్తి చేసి వాళ్ళ యొక్క నేవీ సహాయంతో మన ఇండియన్ బార్డర్లో వరకు తీసుకొచ్చి మన ఇండియన్స్కి అప్పచెప్పే విధంగా శ్రీలంక ఒక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలోనే వాళ్ళు మీ ఇంటికి వస్తారని చెప్పి వారి ఇంటికి వెళ్ళి మేము తెలియజేసి వారికి నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోవడం వల్ల వారి ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడమని మనకి రాజ్యసభ ఎంపీ గారు చెప్పడం వల్ల వారికి నిత్యావసర సరుకులు కూడా ఇచ్చి వాళ్ళకి ధైర్యం చెప్పి రావడం జరిగింది. ఇవి ఆర్ఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.